మా గార్డెన్లో తోటకూర అయితే వేసానండి. ఇది తోటకూర విత్తనాలు ఉంటేను మళ్ళీ జల్లాను, అది బాగా వచ్చిందండి. ఇది పెరుగు తోటకూర అంటారు. ఈ తోటకూరతో ఫ్రై అయిన పులుసుకూర అయితే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇక 1, 2 మొక్కలు అయితే బాగానే మొలిసినాయి, 4, 5 మొక్కలు. ఆ వచ్చిన మొక్కలతోనే ఇక కూర అయితే చేసాం. ఎండాకాలంలో మొక్కలన్నీ ఎండిపోతున్నాయండి. ఇట్లా అయితే వచ్చేసిందండి మాకు తోటకూర. వారానికి ఒకసారి పొన్నగంట ఒకసారి దొరికిద్ది, తోటకూర అయితే ఒకసారి వచ్చేసిద్ది. ఇంకా బచ్చల కూర అయితే ఉంది. ఆకుకూరలు అయితే ఇలా వస్తున్నాయి, వచ్చినప్పుడు తీసేసుకొని వండుకుంటున్నామండి వేస్ట్ చేయకుండా. ఇక పైనుంచి తీసుకొని వచ్చేసి ఈ చుట్లు అయితే మంచిగానే పేపర్ మీద అయితే నేను పెట్టలేదండి, కవర్స్ మీద ఎందుకులే అని చెప్పి ఈ లుంగి అనేది పెట్టేసుకొని ఈ లుంగి మీదే బాగా నీళ్ళు అయితే కొట్టేసుకుంటే చుట్లు ఈ చక్రాల చుట్లు కూడా మంచిగానే వస్తాయండి, విరిగిపోకుండా. నాకైతే విరగలేదండి. నేను సగ్గుబియ్యం వేయటం వల్ల ఏంటో కానీ ఈ టిప్ అయితే మీరు కూడా వేసుకుంటే ఈ టిప్ అయితే పాటించండి. నీట్గా అయితే వచ్చేసింది. 2 వైపులా నీళ్ళు చల్లేసి ఇక తీసేసాను. ఇక చాలా చక్కగా వచ్చినాయి విరిగిపోకుండా. ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టిప్ అయితే ఏంటంటే ఈ చుట్టులో కూడా కొంచెం సగ్గుబియ్యం వేస్తే కొంచెం హెల్త్కి మంచిది కూడా, సగ్గుబియ్యం కూడా మంచివే కదా. స్పెషల్గా సగ్గుబియ్యం అనేది విడిగా పెట్టుకోవటానికి రావట్లేనప్పుడు ఇట్లా చేసేసుకున్నా మనకు బాగుంటాయండి. ఇక మంచి మంచి వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో, మీరు వెళ్ళి చూడండి.